హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పిండిని. చూడండి, ముందుగానే ఇలా దోశ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోకి కొద్దిగా జీలకర్ర, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. రుచికి సరిపడా సాల్ట్, ఒకసారి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు పల్లి చట్నీ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఇలా అంతా బాగా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము పల్లీలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని పల్లీలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే సరిపోతుంది ఫ్రెండ్స్, బాగా వేగుతాయి. పల్లీలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. పల్లీలు చూడండి బాగా ఫ్రై అయిపోయి ఎర్రగా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకుందాము. మీరు కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేయాలని ఏం లేదు. ఇలా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇవి బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చల్లార్చి పెట్టుకోవాలి. అంతలోపు మనం పొంగనాలు వేసుకుందాము. తను ఇలా పొయ్యి మీద గుంత పొంగనాలది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఇలా అన్నిటి మీద ఆయిల్ వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ప్యాన్లో ఎంత పడితే అంత క్వాంటిటీలో ఇలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, అవి పొంగుతాయి. ఇలా మొత్తం వేసుకొని బాగా వేగనీయాలి. ప్లేట్ పెట్టుకున్నాము. ఇలా ప్లేట్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేగేదాకా. చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఎర్రగా. మనము ఏదైనా స్పూన్ ఒకటి తీసుకొని స్లోగా ఇలా తిప్పుకుంటే చాలు. చూడండి కలర్ కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా వచ్చేసాయి. అన్నీ మొత్తం ఇలానే తిప్పుకుందాము. అన్నీ అలా తిప్పుకున్నాం కదా, ఆ వైపు కాలడానికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. పిండి పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేస్తే అది కూడా ఆ సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా 2 మినిట్స్ పెడితే చాలు, ఫ్రై అయిపోతాయి రెండు సైడ్లా. చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చూడండి రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి కలరు చేంజ్ అయిపోయి ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి.
అంతే అండి, చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఇలా తీసేసుకుందాం మొత్తము బౌల్లోకి. అవి తీసేసుకున్నాం కదా, మళ్ళీ మరొకసారి అలానే వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాము. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని పచ్చిమిర్చి పల్లీలు చల్లగైపోయిన తర్వాత అలా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్, చట్నీ అయిపోయింది, పుంగనాలు కూడా అయిపోయినాయి. రెండు ఇలా చేసుకుంటూ ఇది కూడా చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా వేడివేడిగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.